వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు చర్చించుకోబోయే అంశం ఇన్ఫర్టిలిటీ గురించి. దీనిపై మాట్లాడేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. సో ఇన్ఫర్టిలిటీ ఎవరిలో ఎక్కువగా చూస్తుంటావు, ఎందువల్ల వస్తుంటది, వాటి కారణాలు ఏంటి? సో జనరల్గా ఇన్ఫర్టిలిటీ అనేదండి మనకు సంతానం లేమి అనేదాన్ని ఇన్ఫర్టిలిటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కొత్తగా మనం పెళ్ళైన దంపతుల్లో 6 to 8 months లేదంటే 1 year వరకు వితౌట్ కాంట్రసెప్టివ్స్ ఏది కానీ యూజ్ చేయకన్నా సో పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏంటంటే పిల్లలు కలకపోవడాన్ని దీన్ని మనం ఇన్ఫర్టిలిటీగా మనం పరిగణించవచ్చు అనమాట. సో దీనికి చాలా కారణాలు అనేటివి ఉంటాయి. ఒకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి. సో రెగ్యులర్గా మనకు హార్మోన్స్ అవి ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఫిమేల్లో ఉన్న హార్మోన్స్ అవి కొంచెం మనకు తగ్గడం వల్ల, సో దాంతోపాటు మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ అనేటివి కొంచెం మనకు డామినేట్ చేయడం వల్ల ఏమవుతుంటుందంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేటివి ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే మనకు ఫాలిక్యూల్స్ అనేటివి మనకు అప్ టు మార్క్ అది గ్రోత్ లేకపోవడము, సో ఒక్కోసారి ఎక్కువ ఫాలిక్యూల్స్ అనేటివి ఉండడము, దాంతోపాటు మనకు డెవలప్మెంట్ అనేది మెచ్యూరిటీ అనేది లేకపోవడం వల్ల కూడా ఏంటంటే సో ఈ ఇన్ఫర్టిలిటీకి మనకు దారి తీస్తుంటాయి అనమాట. సో దీనికి చాలా కారణాలు అనేటివి ఉంటుంటాయి. ఒకటి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ, ప్లస్ మనకు దీంతోపాటు కొన్ని ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద ట్యూబ్స్ అన్ని, ఆ ట్యూబ్స్ అనేటివి ప్రాపర్గా ఇంటర్నల్గా మనకు లేకపోవడం అనేది, దాంతోపాటు ఏంటంటే సో అండాశయం నుంచి అండం అనేది ప్రాపర్గా విడుదల కాకపోవడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కారణాలని ఫీమేల్స్ చెప్పుకోవచ్చు. అదే మేల్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంటుందంటే వెరికోసిల్ అనేది ఒకటి ఉంటుంది. సో వీటన్నిటికంటే ముందు ఏంటంటే వీర్య కణాలు అనేటివి మనకు లేకపోవడం అనేది కూడా జరుగుతుంటాయి. సో కొంతమందిలో కొద్దిగానే ఉంటుంది పార్షియల్గా, కొద్దిమందిగా టోటల్గా మనకు ఆబ్సెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని అజోస్పర్మియా అంటారు, టోటల్గా మనకు అది లేకపోవడం వల్ల. సో ఈ అజోస్పర్మియా అనేది తీసుకుంటే మనకు వెరికోసిల్ కానీ, సో దాంతోపాటు ఏంటంటే మనకు బీజాలు అనేటివి వాపు రావడం కానీ, సో దాంతోపాటు సో స్వెల్లింగ్ అది రావడం వల్ల అన్డిసెండెడ్ టెస్టికల్స్ అని, కొంతమంది ఏంటంటే టెస్టికల్స్ అనేటివి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే టోటల్గా మనకు అజోస్పర్మియా అనేది కూడా మనకు చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళల్లో ఎలాంటి కణాలు అనేటివి గమనించలేము. సో దీనికి ఏ సిస్టంలో అయినా కానీ కొంచెం డిఫికల్టీ అనమాట ట్రీట్ చేయడం కోసం అనేది. సో దాంతోపాటు నార్మోజోస్పర్మియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో కణాలు అనేటివి ఉంటాయి, వాటిలో ఉండడం వల్ల కూడా ఏంటంటే క్వాలిటీ లేకపోవడం వల్ల సో మెచ్యూరిటీ అనేది, సో క్వాలిటీ లేకపోవడం అనేది కూడా మెయిన్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో మోటిలిటీ అనేది మనకు ప్రాపర్గా లేకపోవడం వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ 30-40 మిలియన్స్ మనకు వీర్య కణాలు అది గమనించినా కానీ వాటిలో ఏంటంటే మోటిలిటీ అనేది చాలా చలనం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే మనకు ఫర్టిలిటీకి అనేది చాలా ప్రాబ్లం చేస్తుంటాము. సో ఒకవేళ అన్నీ కూడా కణాలంతా మంచిగా ఉండి మోటిలిటీ మంచిగా ఉన్నా కానీ సో వాటిలో ఉన్న హెడ్స్ కానీ లేదంటే నెక్ కానీ టైల్ కానీ వీటిల్లో కూడా డిఫెక్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో వీటి వల్ల కూడా మనకి ఏంటంటే జనరల్గా ఎక్కువ శాతం ఈ ఫర్టిల్ కాకపోవడానికి గమనించవచ్చు అనమాట. సో మేల్స్లో అయితే మెయిన్ అది ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు కణాలు తగ్గడానికి కారణం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో జనరల్గా ఎక్కువ శాతం మనకు కొంచెం ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని అంటుంటారు. ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే ఏంటంటే మనం చేసే వృత్తి అనేది ఎక్కువ శాతం వేడిగా ఉన్న ప్రదేశాల్లో మనం అది చేయడం వల్ల, సో దాంతోపాటు ఏంటంటే ఎక్కువ డస్ట్ అది ఉన్న ఏరియాస్లో మనము వర్క్ చేయడం వల్ల, సో దాంతోపాటు ఏంటంటే కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్లో, కెమికల్ కంపెనీస్లో కానీ సో కొన్ని కెమికల్స్ వల్ల కూడా ఏమవుతుంటుందంటే వీటి మీద ఎఫెక్ట్ అది పడుతుంటుంది అనమాట. ఇట్లా పడడం వల్ల టోటల్గా ఆ కణాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంటుంది. ఒకవేళ మనకు కణాలు అనేటివి ఉన్నా కానీ వాటిలో క్వాలిటీ ఇందాక మనం చెప్పినట్టు మోటిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇన్ఫర్టిలిటీకి కొన్ని కారణాలు అనేవి చెప్పుకోవచ్చు. అంటే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి పిల్లలు కలగకపోతే ఇన్ఫర్టిలిటీగా పరిగణించాలంటారు? సో జనరల్గా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 8 to 10 months లేదంటే 1 year వరకు మనకు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ అది యూజ్ చేయకుండా సో దాన్ని మనకు సంతానం గురించి వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళకి మనకు కలగలేదు అనుకోండి, దాన్ని మనం ఇన్ఫర్టిలిటీగా గమనించవచ్చు అనమాట. సో దీంట్లో ఇది మనకు ఏంటంటే కొంతమంది ఇనిషియల్గా మనకు పిల్లలు కొంచెం వద్దనుకుంటుంటారు. సో కొంతమంది కొన్ని కాంట్రసెప్టివ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో చేసిన తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ పిల్లలు కావాలన్నప్పుడు వాళ్ళు కాంట్రసెప్టివ్స్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంటుంది అనమాట. సో పిల్లల గురించి ప్రయత్నం చేస్తే అది కాకపోవడం అనేది, ఎందుకంటే మనకు యూజ్ చేసిన కాంట్రసెప్టివ్స్ వల్ల కొన్ని
కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తుండొచ్చు అనమాట. అది రేర్ కండిషన్స్లో చూస్తుంటాము. రైట్. అయితే థైరాయిడ్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అన్నారు. ఇప్పుడు చూసుకుంటే థైరాయిడ్ జెంట్స్ లో లేడీస్ లో చాలా కామన్ అయిపోయింది. సో ఈ థైరాయిడ్ అనేది ఇన్ఫర్టిలిటీకి దారి తీయకుండా ముందుగా ఏమైనా మెజర్స్ తీసుకోవచ్చు అంటారు? సో థైరాయిడ్ అనేది జనరల్గా ఏంటంటే మనకు దాంట్లో మెయిన్ వచ్చేసి థైరాయిడ్ రోల్ ఏంటంటే సో మనకు బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంటుంది. సో ఫిమేల్స్లో తీసుకోండి, అది మేల్ హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ఫిమేల్ హార్మోన్స్ యాక్టివ్గా ఉండేటట్టు చూసుకుంటుంటుంది అనమాట. సో దాన్ని ఫిమేల్స్లో వచ్చేసి మేల్ హార్మోన్స్ డామినేట్ చేయకుండా చూస్తుంటారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ లుటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటారు. సో దాంతోపాటు ఇంకోటి మెయిన్ హార్మోన్ ఏంటంటే ఏఎంహెచ్ అనేది ఒకటి ఉంటుంది, యాంటీమిల్లరిన్ హార్మోన్ అనేది ఉంటుంది అనమాట. ఇవి మనకు ఎగ్ అనేది మనకు రిలీజ్ అవ్వడం కోసం అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అది థైరాయిడ్ అనేది మనకు ఫిమేల్స్లో, అది మేల్స్లో తీసుకుంటే ఏంటంటే మేల్ హార్మోన్స్ని మనకు యాక్టివ్ ఉండేటట్టు ఫిమేల్ హార్మోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లుటినైజింగ్ హార్మోన్ కావచ్చు, ప్రొలాక్టిన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ఇంక్రీజ్ కాకుండా చూసుకున్నప్పుడు ఏంటంటే స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతుంటారు. సో ఈ థైరాయిడ్ అనేది మనం ముందు చూపుగా మనం దీనికంటే థైరాయిడ్ ఉన్నప్పుడు అది మనకు బిలో 2 జనరల్గా వచ్చేసి 0.3 నుంచి 5.5 వరకు అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది దాని రేంజ్ అనమాట. సో అదేంటంటే బిలో 2 అదే మ్యాక్సిమం అంటే కన్నా 2.5 లోపల ఉండేటట్టు చూసుకుంటే కన్నా మనకు ఈ హార్మోన్స్ అవన్నీ సో బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దాంతోపాటు ఫర్టిలిటీకి మనకు ప్రాబ్లం అనేది కాదు. సో ఏంటంటే మనకు టీఎస్హెచ్ లెవెల్స్ అనేటివి మ్యాక్సిమం బిలో 2.5 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో సేఫ్ అంటే ఏంటంటే 2 వరకు అట్లా చూసుకోవడం వల్ల ఏంటంటే ఫర్టిలిటీ అప్పుడు దానికి ప్రాబ్లం కాదనమాట థైరాయిడ్ వల్ల. సో ఇది ఎక్కువ మోతాదు హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల ఏమవుతుంటుందంటే కొంచెం మెన్సెస్ అనేటివి ఇర్రెగ్యులర్ అయిపోతుంటాయి. సో హార్మోన్స్ అనేటివి ఏంటంటే ఫ్లక్చుయేట్ అవుతుంటాయి అనమాట. సో ఫ్లక్చుయేట్ అయిపోవడం వల్ల కూడా మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతుంటాయి. కొంతమందిలో జనరల్గా ఏంటంటే 25 to 28 సో లేదా 30 ఈ మధ్యలో అంటే 28 ఎగ్జాక్ట్ డేస్ అనమాట. సో +or- 2 to 3 days అనేది కామన్ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ అయ్యేది జనరల్గా మనకు 13th డే నుంచి 16 to 17 days వరకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో ఈ ఫాలిక్యూల్స్ అనేటివి ఏంటంటే జనరల్గా వాటి ఫాలిక్యూల్స్ అనేది మనకు మూమెంట్స్ అనేటివి కూడా సో దాంతోపాటు డెవలప్మెంట్ అనేది కూడా అవుతుంటుంది అనమాట. సో అది అట్లా కానప్పుడు ఏంటంటే ఫాలిక్యూల్స్ ఎక్కువ అవ్వడము, దాంతోపాటు వాటి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కూడా ఈ ఎగ్ అనేది రిలీజ్ లేకుండా ప్రాబ్లం అవుతుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం దాన్ని గమనించవచ్చు. రైట్. హౌ అబౌట్ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో పీసీఓడి అనేది వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాంతోపాటు నీటి బుడగలు అని అంటుంటాం మనం సాధారణంగా. ఇది ఉండడం వల్ల ఏమవుతుంటుందంటే మనకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ కొంతమందిలో లేట్గా వస్తుంటుంది, 45 days 60 days, కొంతమందిలో 90 days ఈ విధంగా అవుతుంటుంది. సో ఇట్లా అవ్వడం వల్ల ఏమవుతుంటుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకపోవడం, ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ అనేది పుటాన్ అయిపోతుంటుంది. సో మనకి ఏంటంటే బాడీలో ఉన్న డ్రైన్ అంతా కూడా సో అట్లా కూడా మనం అక్యుములేట్ అవ్వడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో దీంతో పాటు ఏంటంటే సో లోపల ఉన్న ఈ ఫాలిక్యూల్స్ ఎదుగుదల లేకపోతుంటాయి. సో అండం అనేది ఏ టైంలో రిలీజ్ అవుతుంది మనకు ఇందాక చెప్పుకుంటే 28 to +or- 3 days అనేది మనకు అట్లా ఉన్నప్పుడు మనకు అది ఎగ్జాక్ట్లీ 14th డేనా మనకు రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. అదే మనకు 45 days లేదా 60 days లేదంటే 90 days ఉన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ మనకు అది ఉండదు. సో దాంతోపాటు ఈ హార్మోన్స్ ఏఎంహెచ్ హార్మోన్స్ అవి లేకపోవడం వల్ల కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనకు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాంతోపాటు వెయిట్ పుటాన్ అవ్వడము, సో హార్మోన్స్ అవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనం పీసీఓడి ప్రాబ్లం అనేది గమనించవచ్చు అనమాట. రైట్. అదే దంపతుల్లో ఎవరికి ఒకరికి ప్రాబ్లం ఉన్నా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో లేడీస్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు? సో జనరల్గా ఏంటంటే మనం మేల్ ఫిమేల్ ఇద్దరిని చూసుకున్నట్టయితే కన్నా కొద్ది పర్సెంట్ మనకు 30% మేల్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 30% ఫిమేల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో దాంతోపాటు ఇద్దరిలో కూడా మనకు నార్మల్గా ఉండి కూడా సంతానం కాని వాళ్ళు ఒక 10% అది ఉండొచ్చు. ఇద్దరు కామన్గా మనకు ఒక 30% అనేది కాంప్లికేషన్స్ అవి చూస్తుంటాం అనమాట. సో జనరల్గా 10% మనకు అన్ని కూడా మనకు నార్మల్గా ఉండి కూడా పిల్లలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. 4 to 5 years వరకు మనకు వాళ్ళు ప్రయత్నం చేసినా కాను ఉంటాయి. ఏంటంటే ఇవి కూడా హార్మోన్స్ అనేటివి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కూడా జరుగుతుంటుంది అనమాట. సో వీటన్నిటికి కూడా మనం ఏంటంటే జీసీఎస్ అనేసి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మన హోమియోపతిలో చక్కని వైద్యం అయితే ఉంది. సో చాలా వరకు మేము 80-85% వరకు ఇలాంటివి పీసీఓడి కావచ్చు, లేదంటే దాంతోపాటు మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ ఇండ్యూస్డ్ కావచ్చు,
సో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం. అదే సేమ్ మేల్స్లో అట్లా తీసుకునేటప్పటికి ఏంటంటే అజోస్పెర్మియా కానీ, సో నార్మోజోస్పెర్మియా కానీ, సో ఇలాంటి వాళ్ళన్నిటికి కూడా చాలా వరకు 85 to 90% వరకు ట్రీట్ చేసామండి. అది జనరల్గా ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ అనేది దాన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మనకు క్లియర్ అయిపోతుంటుంది. అయితే డాక్టర్ గారు, కొంతమంది దంపతులకి 5-6 years దాటిపోతుంది, పిల్లలు కలగరు, కొంతమందికి అయితే 10 years కూడా దాటిపోతుంది. అలాంటి వారికి మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఎంత కాలం పడుతుందంటారు? ఓకే అండి. సో జనరల్గా అంటే 5-6 years 10 years అనేది ఏదన్నా కాంప్లికేషన్స్ ఉండి డిలే అవుతున్నప్పుడు ఏంటంటే అది ఫర్దర్ ఏంటి అనేది ఇద్దరిలోనే మనము వాటిని టెస్ట్ అది చేసుకోవడం వల్ల ఎక్కడ కాంప్లికేషన్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటున్నదా, లేకపోతే ఏమన్నా ఒబేసిటీ ఎట్లా ఉంటుందా, లేకపోతే ఏదన్నా ఇవన్నీ కూడా చూసుకోవడం వల్ల మనం దాన్ని చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళ ఎందుకు అది డిలే అయింది, సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీనా లేదంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీనా. సో ప్రైమరీ అనేది ఇందాక మీకు చెప్పాను. సెకండరీ అంటే అదేంటంటే ఒకసారి మనం పిల్లలు వాళ్ళకు అయ్యి ఉంటారు, లేదంటే ఫస్ట్ ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల మనకు ఫస్ట్ సెకండ్ పిల్లలు అవ్వడము, లేదంటే 1-2 అబార్షన్స్ అవ్వడము, ఫస్ట్ టైం అబార్షన్ అవ్వడం అనేదాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి మనం దాన్ని గమనించవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఫ్రీక్వెంట్గా మనకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ప్లస్ హైపర్ కావచ్చు, లేదంటే హైపో కావచ్చు. సో దాంతోపాటు మనకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అది అవుతుంటాయి. సో ఇట్లా ఉన్న వాళ్ళు సెకండరీ కింద మనం చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వాళ్ళల్లో ఏ ప్రాబ్లం అనేది ఉంది, మేజర్గా ఏంటి అని గమనించుకొని దాన్ని మనం ఆ టెస్ట్లన్నీ చేయించుకోవడం వల్ల కూడా సో ఆ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు అండి. సో మనకి ఎందుకు ఎంత డిలే అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు సూటబుల్ మెడిసిన్స్ అవి ఏంటి స్టెప్ బై ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనం అధిగమించవచ్చు అనమాట. అధిగమించవచ్చు. ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది అంటారు? 80-85-90% వరకు అయితే చేసినవి ఉన్నాయండి. కొన్ని కేసెస్ చెప్పాలంటే కొన్ని మోర్ దాన్ 18 years 20 years మేము ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి. 20 years తర్వాత ఆల్ సిస్టమ్స్లో IVF అన్నీ కూడా మొత్తం అంతా అటెంప్ట్ చేసి తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా నార్మల్గా ఉండి అన్ని హార్మోన్స్ థైరాయిడ్ అది లేకన్నా కొద్దిగా ఒబేస్ ఉండడం వల్ల లేదంటే ఒబేసిటీ లేకపోవడం వల్ల ఇలాంటి కేసెస్ చాలా వరకు చేసామండి. సో 80-85 అనేది కంప్లీట్గా మనకు. కాకపోతే ఏంటంటే వాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ సివియారిటీ అనేది, సో ప్లస్ మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అనేది దీన్ని పట్టుకుంటే కొంచెం టైం అనేది కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా దీన్ని మనం క్లియర్ చేయొచ్చు. అదే సేమ్ అంటే మనకు ఫిమేల్స్లో అనేది అప్ టు 38-36 అంటే సేఫ్ అంటే 35 బిలో ఉంటుంది. 38-39 వరకు కూడా ఏంటంటే కొద్దిగా రిస్క్ వాళ్ళు బేర్ చేసుకుంటూ దాన్ని మనం ప్రెగ్నెన్సీస్ అనేటివి మనం అంటే మొన్న రీసెంట్ గా కూడా చూసాం కదా 74 years ఓల్డ్ లేడీ కూడా 74 years అనేది ఓకే అండి, చాలా అది రిస్కీ అనే ఉంటుంది, దానికి కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. సో వాటిని అధిగమించి వాళ్ళు చేస్తారు, కాకపోతే సక్సెస్ అయింది. ఫర్దర్ గా అనేది డెవలప్మెంట్ అనేది చూసుకోవాలి. సో జనరల్ గా ఫిమేల్స్ కి వచ్చేసి 35-36 years వరకు ఏంటంటే మనకు అది సేఫ్ అని రిస్క్ వితౌట్ రిస్క్ అనేది మనం చేసుకోవాలి. కాలర్ ఉందని తీసుకుందాం. హిమాంశు గారు, హలో. హిమాంశు గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఏమండి చెప్పండి. పిల్లలు 7 ఏళ్ళు అయిందండి. 7 years. ఓకే, చెప్పండి. అదే పిల్లలు లేరని కాల్ చేశాను. అంటే ప్రాబ్లం అది ఏమన్నా ఉందా అండి, థైరాయిడ్ అవి కానీ లేకపోతే ఏమన్నా మీకు సమస్యలు ఏమన్నా ఉంటున్నాయా? సో ఏమన్నా 2008లో పెళ్లి మేనేజ్ అయిందండి. ఓకే. 2014లో అమ్మాయి పుట్టింది. ఓకే గారు. ఓకే. ఇంకా తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ నుంచి లేరండి. ఏమన్నా టెస్ట్లు అది చేయించుకున్నారా అండి? మీరు స్కానింగ్ కానీ లేకపోతే మీలో వేరే కణాలు కానీ అట్లా ఏమైనా చేయించుకున్నారా? అప్పుడు చేయించుకున్నాను, ఇది నర్సాపేటలో చేయించుకున్నా. కరెక్టే. ఇప్పుడు రెండోసారి మీకు సంతానం కావాలనుకున్నప్పుడు ఏమన్నా పరీక్షలు చేయించుకున్నారా? అన్ని నార్మల్ గానే ఉన్నాయా, ఏమన్నా ఎక్కువ తేడా ఏమన్నా ఉందా? ఇంకా ఒక అమ్మాయి ఉందని ఇంకా చూపించుకోలేదండి. ఇంకా 7 ఏళ్ళు అయిందండి. ఇంకా మళ్ళీ 6 ఏళ్ళు అయింది, ఇంకా లేదు. అంటే ఫస్ట్ టైం నార్మల్ గానే అది ప్రెగ్నెన్సీ అది వచ్చిందా అండి? ఏమన్నా వచ్చింది సార్ గారు. ఏమన్నా పరీక్షలు కానీ అది చేయించుకున్నప్పుడు అన్ని నార్మల్ గానే ఉంటున్నాయో? సో మీకు సంతానం కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి టెస్టులు చేయించండి. ఇద్దరికి కూడా ఆవిడకి స్కానింగ్ కానీ థైరాయిడ్ కానీ చేయించండి.
మీరు ఒకసారి వేరే కెనాల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏమన్నా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటుంటాయి అనమాట. మీ వయసు ఎంత ఇప్పుడు? 29 సంవత్సరాలు అండి. ఆవిడ వయసు ఎంత? 25, 26 ఉంటాయండి. ఓకే అండి, ఒకసారి అది టెస్ట్ అది చేయించుకొని సో డాక్టర్ని సంప్రదించండి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటుంటే కానీ దాన్ని బట్టి మీరు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తారండి. ఏం పని చేస్తారు మీరు? హిమాంశు గారు చెప్పండి అండి. ఏం పని చేస్తారు మీరు? నేను పొలం పని అండి. ఓకే అండి, నేను చెప్తాను అది. సో ఒకసారి మీరైతే కనుక టెస్ట్లన్నీ చేయించుకొని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. రైట్. అయితే డాక్టర్ గారు అది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అండి. ఫస్ట్ టైం అది వాళ్ళు న్యాచురల్గానే అయింది అని అంటున్నారు. కాకపోతే సెకండ్ టైం వాళ్ళకు చాలా డిలే అయింది. సో కొంచెం డిలే అవ్వడం వల్ల కూడా ఏంటంటే హార్మోన్స్లో కూడా కొంచెం ఇది అవుతుంటుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఒకటి ఏంటంటే ఫిమేల్స్లో అది వచ్చేసి స్కానింగ్ ఒకటి. సో దాంతోపాటు ట్యూబ్స్ అనేవి అప్పుడప్పుడు ఏమవుతుంటే నార్మల్గా ఉంటుంటాయి, ఒకసారి బ్లాక్ అవుతుంటాయి అనమాట. సో బ్లాక్ అవడం యూనిలాటరల్ కానీ బయోలాటరల్ కానీ బ్లాక్ అవుతుంటాయి. సో ఒకటి హెచ్ఎస్జి అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో హిస్టోసల్ఫెన్సోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళు చెక్ చేయించుకుని ట్యూబ్స్ అన్ని నార్మల్గా ఉండి సో మనకు ఆ ఎగ్ అనేది రిలీజ్ ఒకటి ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే సో నార్మల్గా ఉంటే కన్నా ప్రాబ్లం లేదు. అదేమన్నా తేడా ఉంటే. రైట్. బెంగళూరు నుంచి రాకేష్ గారు లైన్ లో ఉన్నారు. హలో రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాకేష్ గారు. నమస్తే, చెప్పండి. యాక్చువల్ గా మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయిందండి. ఓకే. సో నా వయసు 31 అండి, మా వైఫ్ వయసు 28 అండి. ఓకే. సో మేము స్పర్మ్ కౌంట్ టెస్ట్ చేయించుకుంటే 0 వచ్చిందండి, మెచ్యురేషన్ అరెస్ట్ అండి. ఓకే. సో నాకు దాంట్లో మెచ్యురేషన్ అరెస్ట్ అని చూస్తున్నారు సార్. హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ మెచ్యురేషన్ అరెస్ట్? టోటల్ గా 0 వచ్చిందా అండి? అజోస్పెర్మీ అన్నారా? అవును సార్. మరి మోటిలిటీ 0 వచ్చినప్పుడు మోటిలిటీ అనేది వస్తున్నది ఉండదు కదా? లేదు సార్, యాక్చువల్ గా మేము ఎఫ్ఎన్ఏసి చేయించుకున్నాం సార్ డాక్టర్ గారు. ఎఫ్ఎన్ఏసీలో ఏమొచ్చిందండి రీడింగ్? మెచ్యురేషన్ అరెస్ట్ అని వచ్చింది సార్. మెచ్యురేషన్ అది రిలీజ్ అవుతలేదంటే అరెస్ట్ ఏమన్నా అవుతున్నాయా? లేదు సార్, నాకు స్పర్మ్ కౌంట్ దానికి రీజన్ 0 కౌంట్ గెలుస్తుంది, రీజన్ మెచ్యురేషన్ అరెస్ట్ అని చెప్తున్నారు సార్. అదే 0 కౌంట్ అన్నారు. ఎఫ్ఎన్ఏసీ చేయించినప్పుడు స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతుందా లేకపోతే అరెస్ట్ అవుతుందా? అంటే రిలీజ్ కాకనే అట్లా ఆగిపోతుందని చెప్పారా? ఏం చెప్పారు స్కాన్ లో? అది ఎఫ్ఎన్ఏసీ రిపోర్ట్ ఏమొచ్చి హార్మోన్ అనేది 80% అవుతుంది కంప్లీట్, 20% అవ్వట్లేదు, స్పర్మ్ కంప్లీట్ అవ్వట్లేదు అన్నట్టు చెప్పారు సార్. అదే టెస్టోస్టెరాన్ చేయించారా? అవును సార్. ఓకే ఓకే, ఉంటుందండి. సో నేను చెప్తాను మీకు. సో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫీమేల్ హార్మోన్స్ డామినేట్ చేయడం వల్ల ప్రొలాక్టిన్ కానీ లుటెనైజింగ్ హార్మోన్ కానీ ఇవి డామినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ అనేది లో లెవెల్స్కి వెళ్తుంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్గా అది స్పెర్మ్ అనేది రిలీజ్ కాకుండా అరెస్ట్ అయిపోతుంటుంది. సో మనకు ఉన్నా కానీ ఒకసారి మెచ్యూరిటీ అనేది ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మనకు హోమియోలో మనకు మంచి వైద్యం అది ఉండదండి. సో ఆ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుకోవడం వల్ల కూడా సో మనకి ఏదేంటంటే జనరల్గా మనకు 290 నుంచి మనకు 850 వరకు అట్లా ఆ రేంజ్ అనేది ఉంటుంది. సో దానికి మనకు అబోవ్ 550 to 600 అట్లా ఉండడం వల్ల ఏమవుతుంటుంది అంటే నార్మల్గా స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో నార్మల్గా అది హార్మోన్ అనేది మేల్స్లో ఆ రేంజ్లో అయితే ఉంటే మంచిగా ఈ ఇబ్బంది లేకుండా స్పెర్మ్ రిలీజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు దాన్ని మంచి ట్రీట్మెంట్ ఉన్నదండి. వీలైతే ఒకసారి వెళ్ళి మీరు రిపోర్ట్స్ అవన్నీ తీసుకెళ్ళి కన్సల్ట్ చేయండి. సో ఇది చేయడం వల్ల మీకు అది ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేస్తారండి. రైట్. అయితే సెకండరీ ఇన్ఫర్టిలిటీ తీసుకుంటే కొంతమందికి అబార్షన్స్ చాలా రెగ్యులర్గా అవుతుంటాయి, బేబీ నిలవదంటారు. ఎందుకని అంటారు? అలాంటి వాళ్ళకి ఎలాంటి చికిత్స ఉందంటారు? సో జనరల్గా నిలవదనడానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి ఇందాక చెప్పినట్టు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఒకటి. సో దాంతోపాటు ఇంకోటి పీసీఓడి. ఇంకొకటి ఏంటంటే మనకు ట్యూబ్స్ అనేటివి మనకు ప్రాపర్గా మనకు ఓపెన్ లేకపోవడం వల్ల, బ్లాక్ అవడం వల్ల, సో మనకు ఫాలిక్యూల్స్ అనేటివి ప్రాపర్గా మనకు అవి మెచ్యూరిటీ ఎదుగుదల లేకపోవడం వల్ల ఒక్కోసారి ఏంటంటే శుక్రకణాలు అనేటివి అండంతో కలిసినా కానీ సో ఒకసారి ట్యూబ్ లోపలనే ఇది అయిపోతుంటుంది అనమాట. సో ట్యూబ్ లోపలనే అది అవుతున్నప్పుడు ఏంటంటే అట్లాంటప్పుడు కంపల్సరీ దాన్ని మనం అబార్షన్ అయిపోతుంటుంది. సో ఈ విధంగా కూడా కొన్ని రీజన్స్ అనేటివి ఉంటాయి. సో ఏంటంటే మెయిన్ హార్మోన్స్ ఎక్కడ తీసుకున్నా కానీ మనకు హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ ఉండాలి. దాంతోపాటు ట్యూబ్స్ అనేటివి ప్రాపర్గా హెల్తీగా ఉండాలి. సో దాంతో మనకు ఆ ఫాలిక్యులర్స్ అనేటివి కూడా ఆ స్టడీ అంతా కూడా ఏంటంటే అప్ టు 18 mm వరకు కూడా
అప్ టు 18 అంటే 20 వరకు కూడా మనకు అది ఎదుగుదల ఉంటే కనుక మనకు అండం అనేది హెల్తీగా ఉంటుంది, రిలీజ్ అవ్వడం కూడా ఈజీగా ఉంటుంటుంది. సో వీటన్నిటి కూడా ఏంటంటే ఏఎంహెచ్ హార్మోన్ అనేది అది కొంచెం సఫిషియంట్ అది ఉంటేనే బెటర్ ఉంటుంది. అప్ టు 2 వరకు ఉంటే కనుక మనకు బెటర్గా ఎగ్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంటుంది. సో దాంతోపాటు మెచ్యూరిటీ అది ఉంటుంది అనమాట. సో దానికన్నా తక్కువ ఉన్నా లేకున్నా కానీ సో ఇవి అనేది ఎంత ప్రయత్నం చేసినా కానీ అబార్షన్స్ అవన్నీ కూడా కంటిన్యూగా అవుతుంటాయి. సో మెయిన్ హైపర్లో వచ్చేసి ఏంటంటే హైపర్ థైరాయిడ్లో ఏంటంటే ఫ్రీక్వెంట్గా మనకు ఆ కెటబాలిజం అనేవి కొంచెం డిస్ట్రాయ్ అవ్వడం వల్ల కూడా సో దానికి సఫిషియెంట్ న్యూట్రిషన్ అనేది అందకపోవడం వల్ల కూడా ఈ అబార్షన్స్ అది అవుతుంటాయి అన్నమాట. ఓకే, అయితే ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? సో ఇన్ఫర్టిలిటీ అంటే జనరల్గా ఏంటంటే కొంచెం ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అది చేసుకోవడం, రెగ్యులర్ వాకింగ్ అది ఒకటి చేయడం, దాంతోపాటు డైట్ అనేది రెగ్యులర్ టైం, రెస్ట్ అనేది ఒకటి. సో అధిక ఒత్తిడి లేకన్నా సో మనకు వెయిట్ పుటాన్ అయ్యే ఫుడ్స్ వీటిని అవాయిడ్ చేయడం. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఉన్న హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ అన్నీ కావచ్చు ఏమైతే ఉంటాయంటే ప్రాపర్గా మనకు ఫ్లక్చువేట్ అవ్వకుండా నార్మల్గా ఉంటుంటాయి అనమాట. సో మెయిన్ వచ్చేసి స్ట్రెస్ అనేది ఒకటి కూడా దీనికి ఇంకొక రీజన్ చెప్పుకోవచ్చు. ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కానీ ఆటోమేటిక్ వెయిట్ అనేది పుటాన్ అవుతుంటుంది. సో ఒబేసిటీ ఉన్నా కానీ మనకు సంతానం అనే దానికి కూడా మనకు కాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా మనం డైట్ మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా మేనేజ్ చేసుకుంటే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలి. డైట్ ఇన్ ద సెన్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? గ్రీన్ లీవ్స్ కానీ గ్రీన్ లీవ్ వెజిటబుల్స్ ఎక్కువ ప్రోటీన్, విటమిన్, మినరల్స్ ఇవన్నీ కూడా మనం ఈక్వల్గా రేషియోలో ఉండేటట్టు చూసుకోవాలి. అది ఎక్కువైనా ఇబ్బంది అవుతుంటుంది. ఇందాక చెప్పాను వెయిట్ పుటాన్ అయ్యే మనకు ఏవైతే స్పైసీ ఫుడ్స్ ఏవైతే ఉంటున్నాయి, మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్ గారు ఇవి చెప్పారు కదా అని అవే ప్రొసీడ్ అవుతుంటారు, మిగతాటివన్నీ కూడా అవాయిడ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు అన్ని ఒక రకమైన ప్రోటీన్ అనేది బాడీకి మనకు అబ్జర్వ్ అవుతుంటుంది, రిమైనింగ్ అనేవి కాకుండా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఈక్వల్గా మినిమంగా అనేది మనం దాన్ని చేయడం వల్ల ఆటోమేటిక్ బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఈక్వల్గా అబ్జర్వ్ అవుతుంటుంది అనమాట. సో అన్ని రకాలుగా ఉండడం వల్ల అన్ని రకాలుగా కూడా పిండం ఎదుగుదల కానీ అన్నీ కూడా ఉంటుంటాయి. సో మనం కాల్షియం కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే మెగ్నీషియం కానీ ఐరన్ కానీ అట్లా అనేది ఒక్కొక్క మనకు ఈ మినరల్ అనేది ఒక్కొక్క విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం అనేది మనకు మసిల్స్ వాటిని డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంటుంది, పొటాషియం అనేది. సో అట్ ద సేమ్ టైం మనకు నర్వ్ సిస్టమ్ అనేది కొంచెం ఎదుగుదల కోసం అది ఉంటుంది, కాల్షియం అనేది బోన్స్, సో ఐరన్ అనేది బ్లడ్, ఇట్లాంటివన్నీ ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటాయి. సో వాటిలో ఏది ల్యాక్ అయినా కానీ టోటల్ బాడీలో కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతా వస్తుంటారు అన్నమాట. దీన్ని మాల్ న్యూట్రిషన్ అనేది అంటుంటారు. కాల్ తీసుకుందాం. గుజరాత్ నుంచి శైలజ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో శైలజ గారు. హలో శైలజ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ మార్నింగ్ అమ్మా. డాక్టర్, ఇన్ఫర్టిలిటీ కాదు, సంతానలేమి అని కాదు, ప్రతిదీ కూడా ఎక్సర్సైజ్ ఇవన్నిటికీ కూడా ప్రజెంట్ చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ దీనికి ఏమైనా ఇచ్చేస్తారా? హెల్దీ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం, బాగా ఒబిసిటీ అయిపోతున్నారు. సంతానలేమి అనేది చాలా ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి. ఎందుకు ఇది సంతానలేమి అని కాదు, ఇప్పుడు కీళ్ళనొప్పులని, అలర్జీ అని, ఆస్తమా అని, ఒకప్పుడు లైఫ్ స్టైల్ బాగుండేది, ఇప్పుడు ఎందుకు ఇలా తయారవుతుంది? ఓకేనమ్మా, నేను చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్కి మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇందాక అదే డిస్కషన్లో ఉన్నాము. ఎందుకంటే వీటన్నిటి కూడా మనము ఆహార నియమాలు లేకపోవడము, సెడెంటరీ లైఫ్ అనేది ఒకటి, ల్యాక్ ఆఫ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ రీజన్స్. మనం ఎక్కువ ఏంటంటే ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్కి ఎక్కువ హ్యాబిట్ అయిపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వెయిట్ పుటాన్ అయిపోతూ వస్తుంటుంది. వెయిట్ పుటాన్ అయినప్పుడు ఇప్పుడు ఓన్లీ మనకు బయట ఈ జంక్ ఫుడ్ కోసం ఏంటంటే మనకు టేస్ట్ గురించి కొన్ని రసాయనాలు అనేవి యూజ్ చేస్తుంటారు, కెమికల్స్ అనేవి యూజ్ చేస్తుంటారు అనమాట. అవి మనం తీసుకున్నంత వరకు మంచిగానే ఉంటాయి, తర్వాత బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నిటి మీద ఇది ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ఓవర్ ఈటింగ్ అనేది ఉండడం వల్ల, సో ఒకవేళ ఓవర్ ఈటింగ్ ఉన్నా కానీ ల్యాక్ ఆఫ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లా ఉండడం వల్ల కూడా ఏమవుతుంటుంది అంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది పుటాన్ అయిపోతుంటుంది. సో దేనికి కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండకపోవడం వల్ల బాడీ అనేది బ్యాలెన్స్డ్ అనేది ఉండదు. లైఫ్ స్టైల్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. సో దీనికి ఏంటంటే కంపల్సరీ ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు.